అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ। తెలంగాణలో గత కొంతకాలంగా భూ క్రమబద్ధీకరణపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి। ముఖ్యంగా సాదా బైనామా భూముల వ్యవహారంలో వేలాది మంది రైతులకు న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంది। గతంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వాలు ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని సాదా బైనామా భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే। ఈ చర్యల వల్ల లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారు। అయితే ఇంకా కొన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంతో ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రక్రియ కొనసాగిస్తూ మరింత వేగవంతం చేసింది। ఈ సమస్య తీవ్రతను గుర్తించిన గత ప్రభుత్వం సాదా బైనామా భూములను చట్టబద్ధంగా గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది। రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి అవసరమైన ఆధారాలను సమర్పించిన వారికి పాస్ పుస్తకాలు జారీ చేసింది। జిల్లాల స్థాయిలో రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు। ఈ క్రమబద్ధీకరణ వల్ల వేలాది మంది రైతులకు వారి భూములపై చట్టబద్ధమైన హక్కులు లభించాయి। ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వారు అర్హులయ్యారు। ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చింది। ఈ చట్టం ద్వారా భూములపై ఉన్న రికార్డుల్లో లోపాలను సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది। ముఖ్యంగా సాదా బైనామా ఆధారంగా భూములను కొనుగోలు చేసిన రైతులకు ఇది అనుకూలంగా నిలుస్తోంది। కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ తాజాగా జరిగిన ఒక అవగాహన సదస్సులో మాట్లాడుతూ సాదా బైనామాలతో కొనుగోలు చేసిన భూముల దరఖాస్తులను ఆర్టీఓలు పరిశీలిస్తారు। అర్హత ఉన్న రైతులకు త్వరలోనే పాస్ పుస్తకాలు ఇవ్వబడతాయని తెలిపారు। భూభారతి చట్టం కింద రైతులకు వారి భూములపై సమస్యలు ఉన్నప్పుడు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది। రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు। అనంతరం సంబంధిత అధికారులు పరిశీలన చేసి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకుంటారు। ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక భూ గుర్తింపు కార్డు, భూదార్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది। దీని ద్వారా భూమికి సంబంధించి ప్రతి రైతుకు గుర్తింపు ఏర్పడుతుంది। భవిష్యత్